గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ 14,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క గారు, కోదండ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏకబిగిన చెప్పారు. ఆ రోజు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడేం చేస్తున్నారు? లేలే 14,000 జాలవి, ఇంకా 30,000 ఎకరాలు గుంజుకుంటాం, ఫార్మాసిటీని ఎత్తగొట్టం, 4th సిటీ పెడతా అంటుండే రేవంత్ రెడ్డి. అంటే నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంటి? ఆనాడేమో 14,000 ఎకరాలు వాపస్ ఇస్తాను, ఇవాళేమో 14,000 పక్కన ఇంకా 30,000 ఎకరాలు రైతుల భూములు లాక్కుంటా 4th సిటీ పెట్టా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ ఫార్మాసిటీని పక్కన పెట్టిండు, లగచర్లకు బయలుదేరిండు, న్యాల్కల్ మండలానికి బయలుదేరిండు. అంటే అక్కడ కొత్తగా మళ్ళీ భూములు సేకరిస్తా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు.